హలో లిజనర్స్, హోప్ యూ ఆల్సో గుడ్. ఈ వీడియో అయితే నేను నా ఆగస్ట్ 15th రోజు ఎలా స్పెండ్ చేశాను అనేది చూపిద్దాం అనుకుంటున్నా. మేమైతే 7:30కి ఫ్లాగ్ హాస్ట్ అనగానే 7:40కి అట్లా వెళ్ళేసరికి ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయింది. కొంచెం డిసప్పాయింట్ అయిపోయి వెంటనే ఇవాళ ఈవినింగ్ మా కొలీగ్ పెళ్ళనమాట, అందుకోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. అంటే నార్మల్గా చిన్న గెట్ టుగెదర్కి అమ్మాయిలు ఒక 1 వీక్ ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. మేమైతే 1 మంత్ ముందు నుంచి గిఫ్ట్ ఏం తీసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఇవన్నీ డిస్కషన్స్ పెట్టుకున్నాము. దానికి తోడు మా ఫ్యాకల్టీ అంతా ఒక దగ్గర లేము, సో అందరం గ్యాదరింగ్ ఎలా అని చెప్పి ఆ డిస్కషన్లోనే ఉన్నాము. ఫైనల్లీ ది డే కేమ్ అనమాట. అందరం గ్యాదర్ అయిపోయాము. ఒక్కరిద్దరు మిస్ అయ్యారు, దానికి కొంచెం ఫీల్ అవుతూనే వెడ్డింగ్కి స్టార్ట్ అయిపోయాము, బాగా రెడీ అయిపోయి. వెన్యూ రీచ్ అవ్వగానే ఫస్ట్ ఒక వీడియో తీసేసుకున్నాం అనమాట, ఎందుకంటే కొద్దిసేపటికి మళ్ళీ మేకప్ మారిపోద్దేమో అన్న ఒక భయంతో. అండ్ ఇది వచ్చేసి విజయవాడలో వెన్యూ ఫంక్షన్ హాల్ అనమాట. సో వెళ్ళగానే ఎంట్రన్స్ మొత్తం ఒక లుక్ వేసాము, ఎక్కడెక్కడ ఫొటోస్ బాగుంటాయని. అండ్ ఎంట్రన్స్లోనే మా కొలీగ్స్ సుపీరియర్ మేడం వాళ్ళందరూ ముందే వచ్చేసారు. వాళ్ళతో ఒక చిన్న పలకరింపుతో స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చుట్టూ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ సైట్స్ ఉంటాయి ఫొటోస్కి అని చూసుకొని లోపలికి వెళ్ళిపోయాము. హియర్ కమ్స్ అవర్ కపుల్. లోపలికి వెళ్ళగానే మాకు ఒక ఇష్యూ స్ట్రైక్ అయిందనమాట. ఎవరి చేతుల్లో గిఫ్ట్స్ లేవు, గిఫ్ట్స్ ఎక్కడ ఇస్తున్నారు అని చెప్పి మొత్తం తిరుగుతున్నాము. బై ద వే ఒకసారి కపుల్ని చూడండి, చాలా బాగున్నారు కదా. అండ్ నెక్స్ట్ మినిట్ కొంచెం ధైర్యం చేసేసి ఇట్లా లైన్లో నిలబడిపోయాము గిఫ్ట్ మేడంకి ఇచ్చేసి, ఎందుకంటే మాకు ముందు ఇంకో అంకుల్ పెద్ద గిఫ్ట్ లైన్లో నిలబడిపోయారు. ఆయన్ని చూసి మేము జాయిన్ అయిపోయాము. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి విష్ చేసేసి గిఫ్ట్ ఇచ్చేసి మన ప్రాసెస్లోకి వెళ్ళిపోయామన్నమాట. అంటే వాళ్ళని మరీ ఎక్కువ చూపించట్లేదు, ఎందుకంటే దృష్టి తాకుద్దని. సో ఆంధ్ర పెళ్ళిళ్ళలో ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది అన్న డౌట్తో వచ్చాను నేను. బట్ ఇక్కడైతే అసలు పొట్ట పగిలేలా ఫుడ్ పెట్టారనమాట. అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది మన ప్లేట్ నిండిపోతూ ఉంటుంది. సో నేను ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ దాదాపు మీకు చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి, బేసిక్గా నేను తెలంగాణ అమ్మాయిని. సో తెలంగాణ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ముక్కలేందే జరగదు కదా. సో అలా ఉంటుంది కాబట్టి ఇది నాకు అంత కొత్తగా ఉంటుంది. బట్ ట్రూగా ఆంధ్ర పెళ్ళికి ఒక్కసారి విజిట్ అయ్యాను. ఇదే నేను ఫస్ట్ విజిట్ అయిన ఆంధ్ర పెళ్ళి. టు బీ ఫ్రాంక్, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా బాగున్నాయి ఫుడ్ అంతా కూడా. నాకైతే చాలా వాటి నేమ్స్ కూడా తెలియవు, అన్నీ కొత్తగా ఉన్నాయన్నమాట. ఇదైతే పన్నీర్ని ఆకులో పెట్టి కాల్చేసి ఇచ్చారు, టేస్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ మేము వెయిట్ చేసేది అయితే పానీపూరి కోసం. ఇక్కడ మా మేడం వాళ్ళు దీన్ని టేస్ట్ చేసిన వెంటనే దానికి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ పానీపూరి దగ్గరకు వచ్చేసామన్నమాట. సో ఇలాంటి ఫుడ్ అన్నీ టేస్ట్ చేయాలి అంటే ముందు అన్నీ కొంచెం తినాలి కదా. సో ఇట్లాంటి విషయాలకి నాకు మంచి కంపానియన్ మా సుమా మేడం అనమాట. అన్నీ కొంచెమే తినిపించేది మాతో, ఎక్కువ తినకుండా. అండ్ అన్నీ ట్రై చేసేసాము అందరం కలిసి, ఒక్క మా సోని మేడం తప్ప. షీ ఈస్ వెరీ కాషియస్ అబౌట్ దాట్. ఏంటి పెళ్లి చూపించకుండా మొత్తం ఫుడ్ చూపిస్తుంది అనుకుంటున్నారేమో. ఇప్పుడు జరిగేదంతా రిసెప్షన్ అనమాట, ఇంకా పెళ్లి స్టార్ట్ అవ్వలేదు. సో ఆంధ్రాలో ఒకవేళ ముహూర్తాలు అలా ఉంటే ఫస్ట్ ఫుడ్ అంటే రిసెప్షన్ పెట్టేసి తర్వాత పెళ్లి పెడతారంట. నాకు చాలా కొత్తగా అనిపించింది, బట్ ప్రాసెస్ అయితే భలే ఉంది. మొత్తం తిన్న తర్వాత ఆరామ్సే పెళ్లి చూడొచ్చు కూర్చొని. అండ్ ముందు అన్ని తిన్నా కూడా ఇలా ఫ్రెష్గా ఫ్రూట్స్ అనేవి హెల్తీగా కొంచెం లోపడేసేసుకొని మెయిన్ హాల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే, ఫస్ట్ అక్కడ పెట్టినవి కొన్ని ఇక్కడ రిపీట్ అయ్యాయంట. ఆ విషయం మాకు తెలియక మేము బయట నిలబడి కష్టపడి మరీ తిన్నాము. ప్లేట్ మొత్తం కంప్లీట్ చేయడానికి చాలా ట్రై చేసాము మేము, కానీ అది మా వల్ల అవ్వలేదు. కానీ ఒక్క వెరైటీ కూడా వదలకుండా అన్ని టేస్ట్ చేసామన్నమాట. అండ్ ఆల్ ఆర్ సో డెలిషియస్, చాలా బాగా పెట్టారు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా పెళ్లి మూమెంట్కి వచ్చామన్నమాట. సో దీన్ని అయితే కామెంటరీతో కాకుండా వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని కూల్గా మనం కూడా ఒకసారి మనస్ఫూర్తిగా చూద్దాం. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలోగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైన, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీ కై సాగే
చిన్ని ఆశలు నాలో రేగనే చిరు చిరు హృదయతలో ఊగనే అండ్ నెక్స్ట్ పాన్ లవర్స్ కూడా ఉంటారు కదా, అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాము. నాకైతే ఈ బొమ్మల్ని చూస్తే అస్సలు వదలాలనిపించలేదు, అంత క్యూట్గా ఉన్నాయి. అండ్ లాస్ట్కి ఐస్ క్రీమ్తో ఎండ్ చేసేసి ఇక్కడికి వచ్చాము. లాస్ట్ అనమాట ఇది. ఈ థాట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అంటే వాళ్ళ ఫొటోస్ మా ఫొటోస్ జాయిన్ చేసి మళ్ళీ మాకే ప్రజెంట్ చేశారు. వాళ్ళకే కాకుండా మాకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా. సో ఈ థాట్ అయితే చాలా చాలా నచ్చింది నాకైతే. మీరేమంటారు ఈ థాట్ గురించి కామెంట్ చేయండి. అండ్ పెళ్ళైతే అయిపోయింది. సో ఇది ఎండింగ్ వీడియో అనమాట. సో ఫేసెస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ముందు అండ్ ఇప్పుడు ఎలా ఉన్నాయని. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఎలా కలుస్తామో తెలియదు మేమందరం. ఈ మెమరీ అయితే నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అందుకని చెప్పే ఈ వ్లాగ్ చేశాను. ఒకవేళ మీకు కూడా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ నైటింగేల్.